మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు. బైబిల్లో దేవుడు తనకిచ్చిన స్థానాన్ని కోల్పోయిన స్త్రీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. స్త్రీల గురించి కదా, మనకెందుకు అని ఈ వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే స్త్రీ కుటుంబంలో మనకి కనిపించని ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. మొదటగా ఆదికాండం 13:14 మనకి ప్రాముఖ్యమైనది. లోతు అబ్రహాముతో విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడి, కనాను దేశం నీకు ఇస్తాను, ఈ దేశం యొక్క ఈ పొడుగును వెడల్పును దానిలో సంచరించు అన్నారు. అబ్రహాము బతికినంత కాలం అతని మీదకు ఎన్నడనూ ఎవరినూ దండెత్తలేదు. కానీ లోతు సొదొమలో నివాసం ఏర్పరచుకున్న తర్వాత 4 రాజులు ఏకమై ఆఖరికి సొదొమ గొమొర రాజుతో సహా 5 రాజులు కలిసి ఆ యుద్ధంలో సొదొమ గొమొర రాజు ఓడిపోతారు. అప్పుడు లోతుని తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతారు. ఒక హెబ్రీయుడు తప్పించుకొని అబ్రహాముకు ఈ విషయం తెలుపుతాడు. అప్పుడు అబ్రహాం మరలా వారి ఆస్తిని తీసుకొని వస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, సాధారణంగా పురుషులు ఆవేశంతో కొన్ని పనులు పూనుకుంటూ ఉంటారు. స్త్రీలు ఆలోచించి వారి సలహా ఇచ్చి వారికి ఆలోచించాలి, చెప్పాలి. కానీ తన కుటుంబం క్షేమం గురించి పురుషుడికి సలహా ఇస్తున్నట్టు ఈ స్త్రీ మనకు ఎక్కడా కనిపించట్లేదు. ఆలోచించకుండా మళ్ళీ అదే సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్తారు. వారికి అక్కడ భద్రత లేదు, అబ్రహాం దగ్గరే భద్రత ఉన్నదన్న విషయం కూడా గ్రహించుకోకుండా మళ్ళీ తిరిగి అదే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో సంఘానికి వచ్చే వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. ఏదో ఆదివారం కాబట్టి నామకార్థంగా సంఘానికి వచ్చేవారు ఉన్నారు. వారు కూడా ఏం చేస్తున్నారంటే, ఆదివారం సంఘానికి వచ్చి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి ఇష్టమైన కార్యాలు, లోకానుసరమైన కార్యాలకి లొంగిపోతూ ఉన్నారు. వారు దేవుడిలో కన్నా చీకట్లోనే ఎక్కువ ఆనందిస్తూ ఉంటారు. ఇక రెండోదికి మనం చూసినట్టయితే, తనకి సరైన సహవాసం లేదు. అవును, అలా లేకపోవడం వల్ల తన పిల్లలకు కూడా ఆవిడ భయం అనేది నేర్పించలేకపోయింది. ఎందుకంటే ఈవిడకు శారాకు మంచి సహవాసం ఉన్నట్లు ఎక్కడ మనకు కనిపించదు. ఈ వీడియో చేస్తున్న నువ్వు ఎవరైనా సరే, నీ సహవాసం ఎలా ఉంది? నువ్వు ఎలాంటి వ్యక్తులతో సమయాన్ని గడుపుతున్నావు, ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఈమెకు సరైన సహవాసం లేకపోవడం వల్ల తను దేవుని గురించి తెలుసుకోకపోగా మళ్ళీ తన పిల్లలకు కూడా దేవుని గురించి నేర్పించలేదు. స్త్రీలు ఎక్కువ భక్తి కలిగి భర్తల బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన చేస్తుంటారు. ఈవిడ అలా చేసినట్టు ఎక్కడా లేదు. కాబట్టి మన సహవాసం అనేది కూడా మనకి చాలా ప్రాముఖ్యం. మూడోదిగా మనం చూసినట్టయితే, అబ్రహాం ఇంట్లో దేవదూతలు ఎలా ఉన్నాయి, లోతు ఇంట్లో దేవదూతలు ఎలా ఉన్నాయి మనం చూడొచ్చు. దేవుడు మొదటగా అబ్రహాం ఇంటికి వచ్చారు, మాట్లాడారు, ఆతిథ్యం స్వీకరించారు. తర్వాత దేవదూతలు సొదొమ వైపు వెళ్ళాయి. అప్పుడు లోతు వారిని గమనించి ఎదుర్కొని వస్తారు. వచ్చి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని తన గృహానికి తీసుకొని వెళ్తాడు. కానీ వారు బలవంతంగానే వస్తున్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. వారు రావడానికి మరొక కారణం అబ్రహాం మాత్రమే. ఆదికాండం 19:13 మనం చూసినట్టయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. లోతు వారికి మర్యాద చేసెను అని ఉన్నది, కానీ తన భార్య పిల్లలు అతనితో సహకరించినట్టు, వారికి ఆతిథ్యం ఇచ్చినట్టు మనకి కనబడదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆవిడలో ఆత్మీయత కూడా లేదు. కానీ దేవుడు అతని మీద, అతని కుటుంబం మీద కనికరం పడడం వలన దేవుడు వారిని తప్పిస్తారు. ఆదికాండం 19:16 మనం ఈ విషయం చూడవచ్చు. ఆ కనికరం కూడా అబ్రహాం మొరపెట్టడం వల్ల వచ్చింది. ఇక చివరిగా మనం చూసుకున్నట్టయితే, దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా సరిచేసుకోకపోతే శిక్ష అనేది తప్పదు. ఆదికాండం 19:26 ఆమె ఉప్పు స్తంభం అయిపోతుంది. అలా ఎందుకు అయ్యింది? ఆమెకు దేవునికి లోబడడం, దేవుడిని ప్రేమించడం, ఆయన మాట వినడం, మరి ముఖ్యంగా భయపడడం అనేది తెలియదు. ఆవిడకు తెలిసింది ఒకటి, లోకంలో ఉండడం, అక్కడే ఆనందించడం. చివరికి ఉప్పు స్తంభం సజీవంగా అలా ఉండిపోతుంది. అలా సజీవంగా ఉప్పు స్తంభం అయిపోవడం అనేది చాలా భయంకరమైంది. అలా దేవుడిచ్చిన ఆనవాళ్ళు నేటికి చరిత్రలో అలాగే నిలిచిపోయింది. లూకాసు వార్త 17:32 ఈ మాట ఉంటుంది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో కూడా దేవుని చిత్తానికి, దేవుని కంటే లోక భాగ్యాలు, సిరి సంపదలు ఎక్కువగా లెక్క చేసేవారికి ఇదొక హెచ్చరిక. అలా ఉంటూ ఆవిడకు పట్టిన గతి మీకు పడుతుంది అని ఈ వచనం మనకు అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న స్త్రీలకు నేను చెప్పాలనుకుంటుంది ఒకటి,
లోతు భార్య వలె కాకుండా మీరు మీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండండి. మీ పిల్లలకు, భర్తకు దేవుని గురించి, దేవుని భయం గురించి నేర్పించండి. లోతు భార్య అని దేవుడు వ్రాయించాడు అంటే ఆమె ప్రేయరు వ్రాయించడం కూడా దేవుడికి ఇష్టం లేదు. అంటే ఆవిడ జీవితం ఎలాంటిదో అర్థం చేసుకోండి. మీరు అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నారు. ఇక పురుషులు, అబ్రాహ్మణ్యంలో పెరిగి తన భార్యను, తన పిల్లల్ని ప్రభావితం చేయలేకపోయాడంటే అర్థం చేసుకోండి. తన కుటుంబం తనని పోషించిన పాత్ర ఎలాంటిదో. మీరు ఆ వ్యక్తి వలె కాకుండా మీ కుటుంబంలో మీరు మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.